ఇక మొత్తం మీదనైతే తెలంగాణలో స్థానిక ఎన్నికలలో జనరల్ స్థానాలలోనైతే కాంగ్రెస్ పార్టీ అయితే బీసీ అభ్యర్థులను అయితే నిలబెట్టడానికి అయితే చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇక బీసీ అభ్యర్థులను నిలబెట్టి ఇక వాళ్ళు బీసీ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకునే ప్రయత్నం అయితే చేసినట్టయితే తెలుస్తుంది. జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు మొత్తం మీద ఇక జనరల్ స్థానాలు వచ్చినాయి కదా, ఆ జనరల్ స్థానాలల్లో బీసీ అభ్యర్థులను ఇక కాంగ్రెస్ పార్టీ నిలబెట్టి వాళ్ళకు మద్దతు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. పార్టీ మద్దతుతో పోటీలో నిలబెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం. పార్టీ మద్దతుతోటి మొత్తం మీద అయితే పార్టీకి అనుకూలంగా పార్టీ మద్దతు ఇచ్చి పోటీలోనైతే నిలబెట్టాలని అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగింత. మొత్తం మీద ఎంపిక చేయాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకైతే అప్పచెప్పినట్లు తెలుస్తుంది. పంచాయతీల్లో బీసీలకు 50% కోట దాటాలని సీఎం ఆదేశాలు. మొత్తం మీద 50% కోట దాటాలే, బీసీలను నిలబెట్టాలని చెప్పి అయితే సీఎం అయితే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. పార్టీ పరంగా అందుకు తగ్గట్టు ప్రణాళికలు, పార్టీ పరంగా దానికోసం తగ్గట్టు ప్రణాళికలు అయితే నిర్వహిస్తున్నట్లయితే తెలుస్తుంది. మొత్తం మీద పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల ఏర్పాట్లు పూర్తవుతున్న తరుణంలో అధికార పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో బీసీ వర్గాల ప్రాతినిధ్యం 50% దాటాలని, అందుకు పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీదనైతే రేవంత్ రెడ్డి అయితే ఫుల్ పకడ్బందీగా స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో అయితే పనిచేస్తున్నట్టయితే తెలుస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా రాజ్యాంగపరమైన పరిమితులను పాటిస్తూనే బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఘన నిర్ణయంగా పెంచాలని స్పష్టం చేశారు. దీంతో బీసీ అభ్యర్థులను జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మొత్తం మీదనైతే బీసీ అభ్యర్థులను జనరల్ స్థానాలలో పోటీ చేపియాలని చెప్పి అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే పకడ్బందీగా ప్రణాళిక చేసి ఆదేశాలు అయితే జారీ చేసినట్లయితే తెలుస్తుంది. ఇక స్థానిక ఎన్నికలలో ఎంతమంది బీసీలను నిలబెడతారు, ఎంతమంది గెలిపించుకుంటారో అయితే చూద్దాం ఇక.